నమస్కారం అందరికీ. తెలుగు కథామృతం బై లక్ష్మి ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ చివరి లేఖ. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. చిన్న ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఎప్పుడు బిజీగా ఉండేవాడు. అతను వృద్ధ తండ్రి మాత్రం ప్రతిరోజు ఒకటే మాట చెప్పేవాడు, నాన్న, రోజుకు 10 నిమిషాలైనా నాతో కూర్చొని మాట్లాడవా? కానీ రాము ప్రతిసారి నాన్న, ఇప్పుడు టైం లేదు, తర్వాత మాట్లాడుకుందాం అని వెళ్ళిపోయేవాడు. కొన్ని నెలల తర్వాత రాముకు మరో నగరంలో పెద్ద ఉద్యోగం వచ్చింది. ఆనందంగా నగరం వెళ్ళిపోయాడు. ఒకరోజు అతనికి ఫోన్ వచ్చింది. మీ నాన్నగారి ఆరోగ్యం చాలా విషమంగా ఉంది, వెంటనే రండి అని. రాము పరిగెత్తుకుంటూ ఇంటికి చేరేసరికి తన తండ్రి ఇక లోకంలో లేరు. తండ్రి దిండి కింద ఒక కవర్ కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది, నా బిడ్డ రాముకి. వణుకుతున్న చేతులతో రాము ఆ లేఖ తెరిచాడు. అందులో ఇలా ఉంది, నాన్న రాము, నువ్వు నాకు పెద్ద ఇల్లు కొనాల్సిన అవసరం లేదు నాన్న, ఖరీదైన బట్టలు తీసుకురావాల్సిన అవసరమూ లేదు. నాకు కావాల్సింది రోజుకు 10 నిమిషాలు నీ మాటలు మాత్రమే. నువ్వు చాలా పెద్దవాడి కావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎంత పెద్దవాడైనా అమ్మా నాన్నల కోసం కొంచెం టైము, కొంచెం సమయం మాత్రం తప్పకుండా ఉంచు. ఆ లేఖ చదివిన రాము కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆ రోజు అతనికి ఒక నిజం అర్థమైంది. డబ్బుతో అన్ని కొనొచ్చు, కానీ వెళ్ళిపోయిన మనసుతో ఒక్క నిమిషం కూడా తిరిగి కొనలేము. ప్రేమించే వాళ్లకు మనం సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఒకరోజు సమయం ఉంటుంది, కానీ వాళ్ళు మనతో ఉండకపోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.